నేను రామనాయుడు గారిని కలిసి వస్తాను. మేము కూడా అడిగినట్టు చెప్పండి. మీరు ఎక్కడికి వస్తున్నారు? అది ఈ పాస్పోర్ట్ టికెట్ జిరాక్స్ తీయించి మా ఎర్రబాబు లండన్ వెళ్తున్నాడని మా ఊర్లో అందరూ చూపిస్తా. పెద్ద పోస్టర్ వేయించి నేను వెళ్తాను. మొత్తానికి ఏమానకి వెళ్ళిపోతున్నావురా. పూజ కోసమే కదరా, మళ్ళీ వచ్చేస్తాగా. బాబు ట్వంటీ చెప్పండి. అసలు అరే తమ్ముళ్ళు మంచిగా షాయి చదువుతుర్రా. ఏం తమ్మి మంచిగున్నారా? అరే చాయ్ నాదిరా. ఎర్రబాబు 20 తీసురామా. అన్న మళ్ళీ చాయ్ చెప్పిండు. ఇది నాకురా. ఏంట్రా ఇది? ఏంటండి ఇది? సరదాకి కేంద్ర రుమాల్ స్టైలా? తీసుకోరా. వద్దండి. అన్న కోపం వస్తుంది. అవురా ఏమిలా కొడతావా? కొడతావా? పొదరా ఏంట్రా సంతకం పెట్టమంటే కళ్ళెర చేస్తావరా నువ్వు? పెట్టు. నేను పెట్టను. పెట్రా. చూసావుగా పోలీస్ తడాక అంటే ఏమిటో. నీ చేత ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసురా. ఆ ఫైల్ ఎటేవు? పెట్టు. పెట్రా. పెట్టు. పెట్టు. పెట్రా. పెట్టు. రేయ్ ఎంత పొగర్రా నీకు? ఎంత పొగర్రా నీకు? రేయ్ కొట్టండి రావిని. ఇన్స్పెక్టర్ గారు. సార్ ఏంటి సార్ అలా కొడుతున్నారు? ఏ నీకు చెప్పాలా? అది కాదండి. హలో నమస్తే సార్, నేను కోఆర్డినేటర్ పాపారావుని. ఒక్క నిమిషం సార్. ఎవరు? మాట్లాడండి, మీకే తెలుస్తుంది. హలో నేనే యాసిన్ మాట్లాడుతున్నా. సార్ అవి కొట్టలేదు సార్. వెంటనే పంపించేస్తాను సార్, తప్పకుండా. ఏమయ్యా 10 నిమిషాలు ముందు రావచ్చు కదా, నాకు ఈ గొడవంతా తప్పుండేది. సరే గాని సార్కి నేను కొట్టిన విషయం ఏం చెప్పకండి. సెల్ ఆఫ్ చేయండి. నేనొక్క నిమిషం ముందొచ్చుంటే నీ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా పడనైపోతుంది. సారీరా ఎర్రబాబు. చాచా, నా బాధ అంతా దెబ్బల గురించి కాదు మాయ. పాపం పూజ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, కానీ మన పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది దాని గురించే. ఎందుకు బాధపడతావు? మళ్ళీ చక్రవర్తి గారికి ఫోన్ చేసి పాస్పోర్ట్ పోయిందంటే ఆయన పంపిస్తారు. ఏ మొహం పెట్టుకుని అడుగుతావురా? ఆయనకి ఇక్కడ జరిగిందంతా తెలిస్తే మళ్ళీ ఇంకా సెల్ రాదోలనుకోడు. అవునరా, మళ్ళీ హెల్ప్ అడగటం బాగుండదు. అల్లుడు, ప్రతి ఇంటికి ఒక గుమ్మం ఉన్నట్టే ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. కొంచెం సామెత కరెక్ట్ కాదేమో, కానీ ఈ మామయ్య మామూలుడు కాదు, సినిమా ఫీల్డ్. నిన్నెలాగైనా సరే లండన్ పంపిస్తాను. అలా మా మామయ్యకి తెలిసిన సినిమా ట్రూప్ ధరలు లండన్ వచ్చానండి. ఇదంతా చెత్తగాడి చక్రవర్తి ఆడిస్తున్న నాటకం అండి. ఆడు చాలా కథలు చేశాడండి. ఆడు ఊళ్ళో నన్ను మనుషులు పెట్టి చంపించబోయాడండి. పూజను తీసుకుని ఎలాగైనా మా ఊరు వెళ్ళాలండి. ఆడికి చుక్కలు చూపిస్తానండి, ఆడిని వదలండి. మీ మామ పెద్ద ముదురు లెక్కున్నాడు, పూజను కలిసి ఏ ఆధారం లేకుండా చేసిండు. ఏమండే, ఈ ఫోన్తో మా ఊరు ఫోన్ చేయొచ్చండి? చేసుకోయారు బాబు. 10, 11, 12. హలో, లంకపల్లి పంచాయతీ ఆఫీస్ అండి. ఒరే సతీష్, నేను ఎర్రబాబుని రా, లండన్ నుంచి. అరే ఎర్రబాబు నువ్వా? ఓ పని చేయాలరా. ఇప్పుడు చలపతి గారు ఉన్నాడు కదా, వాళ్ళ అన్నయ్యకి లండన్ లో ఇక్కడ ఏ నంబర్ లో ఫోన్ చేస్తున్నాడో ఎక్స్చేంజ్ లో మన సర్టిగా ఉంటాడు, ఆయన కనుక్కో. అలాగే కనుక్కున్నారా?
నెంబర్లు ఏమో తెలిసినాయా? తెలిసారా? రాసుకో. దొరికినాయా? రాసుకో. ఇంకో నెంబర్ ఉంది, రాసుకోరా. ఇంకోటి ఉందా? ఒకటేమో ఏంటిది, ఇంకోటి సెల్ నెంబరు. ఒరే చక్రవర్తి, ఫినిష్ రా. సూపర్ ఐడియా వచ్చిందరా బాబు. ఈ ఆధారంతో మీ మామను కబడ్డీ ఆడుకోవచ్చు. ఎర్రబాబు. ఎర్రబాబు. పూజ ఎక్కడా? పూజ ఎక్కడా? పూజ పూజ. ఎర్రబాబు. పూజ. 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 ఎర్రబాబు. ఎర్రబాబు. బాబు. హలో. ఎందుకు పూజని నన్ను కలవనేయట్లేదు? అవునరా, కావాలనే కలవనివ్వట్లేదు. అవును రే, లండన్ వచ్చి నా కూతురిని తీసుకెళ్ళరా అంటే ఎగేసుకొచ్చాడువే. షాక్ తినావా? రేయ్, పూజతో మాట్లాడటమే నీ జీవితంలో పెద్ద అచీవ్మెంట్ రా. నా కూతురి కాలికోటుకు కూడా సరిపో నువ్వు నా కూతురుతో చచ్చా. రేయ్, మర్యాదగా ఎలా వచ్చావో అలా వెళ్ళిపో, లేకపోతే చంపుతావా? ఇంకా నువ్వు ఉండేది 4 రోజులు. ఈ 4 రోజులు నేను సైలెంట్ గా ఊరుకున్నాను అనుకో, ఆ తర్వాత నువ్వే చచ్చినట్టు ఇండియా వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళలేదనుకో, పోలీసులే నీ మక్కలిరదని ఇండియా పంపుతారు. నేను అన్నిటికీ తెగించే వచ్చా, అయినా నీతో నాకు మాటలేంటి? రేయ్, నిన్ను ఇండియా పంపించడాకే నీ దగ్గర ఉన్న వీక్ పాయింట్స్ ఏంటో నాకు తెలుసురా. ఎలా పంపిస్తారో చూడు. పెట్టే ఫోను. డాడ్, ఎర్రబాబు గురించి ఎవరి వివరాలు తెలిసాయా? అది ఎక్కడ తెలిస్తే ఈ పాటికి మనమే వెళ్ళేవాళ్ళం కదమ్మా. అది మనోళ్ళు పంపాను, ఇంకొన్ని గంటలు తెలిసిపోద్ది. రియల్లీ? యా. థాంక్యూ డాడ్. కనుక్కుంటలేవే. ఏమండి, ఎంతసేపు మీ పనులు మీకే గాని ఎర్రబాబు వెళ్ళిన రోజులైంది. వాడు జాగ్రత్తగా చేరాడో లేదో అని ఆచూకీ ఏమైనా తెలుసుకున్నారా? ఏటే మీకు గోల? అడే నువ్వు చిన్నపిల్లాడా? పైగాడు లండన్ ఇప్పుడు చేరే చక్రవర్తి కూడా తెలుసు. అది కాదండి, వాడు తమ్ముడు చలపతికి ఏమైనా కబురు తెలిసిందేమో. మీరు వెళ్ళి సర్లేవే, చలపతి నీళ్ళు అడుగుతాను. ఆడేమో నా శత్రువు కాదుగా, నువ్వేం కంగారు పడకు. It is Chakravarti's mobile. నేను ఎర్రబాబుని. This is Vikram. వీడెలా వచ్చాడు లైన్లోకి? ఎవరు? విక్రమ్. ఇప్పుడు ఇస్తా చక్రవర్తి గారికి జర్క్. హలో విక్రమ్, ఐఎమ్ ఎర్రబాబు ఫ్రమ్ లంకపల్లి. హాయ్, నేను ఎవరో నీకు తెలదు, కానీ నువ్వెవరో నాకు తెలుసు. పూజ అంతా చెప్పింది. పూజ చెప్పిందా? Who are you? నేనా? పూజకి కాబోయే మొగుడిని. What the నీకు అంత కోపం ఎక్కువ. పూజని పెళ్లి చేసుకునేది నేను. ఆ చక్రవర్తి గారు చెప్పాడా? ఆడు అలాగే చెప్తాడు, గోడ మీద పిల్లి. నువ్వు అరెస్ట్ ఫెలో అని తెలుసు కూడా ఆడి కూతురు నీకు ఎందుకు ఇద్దాం అనుకున్నాడు తెలుసా? నీ మీద ప్రేమతో కాదు, నీ వెనకాలన్న డబ్బు మీద ప్రేమ. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? నేను మా పూజ ఇద్దరం ప్రేమించుకున్నాం, తొందరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఓ పని చేయవో, నీకేదైనా ఈలుంటే ఓ పల్లె అంకపల్లి వచ్చేసి మా ఇద్దరిని దీవించేసి వెళ్ళిపో. ఏమంటావు? అలాగే. వాట్ విక్రమ్, ఏంటి నా ఫోన్లో మాట్లాడుతున్నావు? పూజతోట? కాదు, ఎర్రబాబుతో మాట్లాడుతున్నాను. ఎర్రబాబా? వాడెవడు? పూజ ప్రేమికుడు, పూజ కోసమే లండన్ వచ్చినవాడు. అది అది అలా చెప్పాడా? రాస్కల్. పూజకి వాడంటే కోపం. పూజ మొన్న ఇండియా వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడంట. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ప్రేమ ప్రేమ అంటూ లండన్ దాకా వచ్చాడు. మొన్న ఇంటికి ఫోన్ చేస్తే ఫుల్ కోటింగ్ ఇచ్చి ఇండియా పొమ్మని చెప్పాను. ఆ కోపంలో నీతో అలా చెప్పుంటాడు. లుక్ అంకుల్, నాకు అవన్నీ అనవసరం. నేను ఈరోజు మా డాడీతో మాట్లాడతాను. మీకు తెలుసు కదా,
నాకు పూజకు పెళ్లి జరగకపోతే మీకు మా బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఉండదు. మీ ఇష్టం. రే ఎర్రబాబుగా, ఇక నిన్ను క్షమించను. చూడు నిన్ను ఎలా దెబ్బ కొడతాను. అట్లీస్ట్ ఫోన్ అయినా చేయలేదు. ఆ షూటింగ్ దగ్గర వెళ్తానంటే మీరు తెలుసుకుంటానంటున్నారు. చెప్పాను కదమ్మా, నేను ఆ పనిలోనే ఉన్నాను. అవునమ్మా, ఎర్రబాబుని ఇండియా పంపించే పని మీద ఉన్నారు. వాట్? తిండి మీద ధ్యాస తప్ప ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. ఏదో ఓకే, అన్నీ అరేంజ్ చేశానమ్మా. తను ఎక్కడున్నాడో తెలియగానే వెంటనే ఫోన్ వస్తామా. డెఫినెట్లీ ఎర్రబాబు అయి ఉంటాడు. హలో, మర్యాదగా ఫోన్ పూజకి విక్రమ్ నిన్నే అడుగుతున్నాడు. లేవని చెప్పి వాడికి ఫుల్గా డోసిస్తాను. పూజని కలవాలి. ఏంట్రా నువ్వు పూజని కలిసేది? నువ్వు ఉండేది ఇంకా 2 రోజులు. ఈ 2 రోజులు నేను సైలెంట్ గా ఉండి నిన్ను నా కూతురు నుంచి అవాయిడ్ చేశాననుకో, పోలీసులు నిన్ను ఇండియా పంపిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ఎర్రబాబు గారు ఇండియా అంటూ వెళ్తే నీ కూతురు పూజతోనే వెళ్తాడు. ఎక్కువ మాట్లాడేమంటే నాలుగు కట్ చేస్తాను రాస్కల్. పెట్టే ఫోన్. విక్రమ్ గడే యాదవ్కి ఫుల్గా డోస్ ఇచ్చాను, అదిరిపోయాడు అంతే. ఆడికి నువ్వు ఇచ్చావా, నీకు ఆడిచ్చాడా? మూసుకొని తిను బావా. మళ్ళీ విక్రమ్ గడే ఉంటాడో, ఈసారి నేను ఇస్తాను చూడాడికి. ఎరా మేము ఏమన్నా పెద్ద ఎదవలు అనుకుంటున్నావా? నీలాగా పూజకి ఇష్టం లేకపోయినా ఫోన్ చేస్తున్నావు. అవును రే, మీ బాబు పెద్ద మిలియనేర్ అంటే ఇక్కడ. నేను జస్ట్ టాప్ ప్యాక్ గెత్తే చాలరా, మీ బాబు కంటే పెద్ద మిలియనేర్ని. మీ ఇద్దరు చేత శివతాండవం ఏం చేస్తాను రే. రై ఇడియట్, ఎవరనుకుని మాట్లాడుతున్నావురా? నేను శ్రీని. ఎలా ఇచ్చాను బావా? కాకపోతే ఆడు విక్రమ్ కాదంటే ఎవడో శ్రీ అంట. మన దెబ్బకి ఇడ్లు పెట్టి తెలుసా, 20 తీసేసాం. బాగానే ఇచ్చావు. ఇటు నేను కూడా ఇస్తాను. ఇచ్చా. బోర్ర తక్కువ కదా. ఏనండి, చక్రవర్తిని మాట్లాడుతున్నాం. వాడెవడయ్యా ఇందాక ఫోన్ తీసినాడు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మెంటల్ కేసా? సరే గాని వాడెవడయ్యా ఎర్రబాబు అంట? విక్రమ్కి ఫోన్ చేసి పూజాని పెళ్లి చేసుకోబోయేది నేనే అన్నాడంట. అది వాడెవడో తెలియదు సార్, అదంతా నాటకం అండి. మిస్టర్ చక్రవర్తి, మా వాడు చాలా అప్సెట్ అయ్యాడు. వాడు అప్సెట్ అయితే నేను అప్సెట్ అవుతాను. నీకు తెలుసు నేనెంత మంచివాడును. నన్ను చెడ్డవాడిగా చూడటానికి మాత్రం నువ్వు ప్రయత్నం చేయొద్దు. మధ్యలో ఏ గేమ్స్ ఆడొద్దు. సి మిస్టర్ చక్రవర్తి, వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ వెంటనే జరిగి తీరాలి. మైండ్ ఇట్.